ఈరోజు మన స్పెషల్ మటన్ మర్గ్. దానికోసం ఒక పావు కిలో మటన్ తీసుకున్నాను, ఒక కప్పు పెరుగు అండ్ క్రీమ్, ఆనియన్, పచ్చిమిర్చి ఇది పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కాజు, బాదం, పిస్తా, ఈ కర్బూజా విత్తనాలు ఇది ఒక 1 అవర్ వేడి నీళ్ళలో నానబెట్టేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ హోల్ గరం మసాలా, దాంట్లో మిరియాలు, తోక మిరియాలు ఇది మెయిన్. అండ్ నా దగ్గర కుంకుమ పువ్వులు అవైలబుల్గా లేదనేసి కలర్ కోసం కేసర్ కలర్, అదే లెమన్ ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ గీ అండ్ ఆయిల్ అండ్ కొత్తిమీర పుదీనా. చాలా సింపుల్ అండి. అయితే ఆనియన్, గ్రీన్ చిల్లీస్ని కలిపి పేస్ట్ చేసి పెట్టుకుందాం. నెక్స్ట్ ఈ పలుకులను కర్డ్ వేసేసి మెత్తగా చాలా ఫైన్ పేస్ట్ రావాలి, ఆ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్, దాంట్లో హోల్ స్పైసెస్ వేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మటన్ వేసేసేయాలి. మటన్ వేసి ఒక 2 to 3 మినిట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో వాటర్ వేసేసి ఉడికించి పెట్టుకోవాలి. ఇది మటన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక 6-7 విజిల్స్ రావాలి. ఇది మెత్తగా ఉడకాలి. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. నెక్స్ట్ మన కాజు పేస్ట్ ఉంది కదా, డ్రై ఫ్రూట్స్ పేస్ట్, దాంట్లో కొంచెం చాట్ మసాలా అండ్ గరం మసాలా వేసి కలిపి పెట్టుకోవాలి. కుంకుమ పువ్వు ఉంటే కనుక ఈ స్టేజ్ ఇందులోనే కలిపేసి పెట్టుకోవాలి. అండ్ క్రీమ్ కూడా మనకి ఎంత అవసరమో అంతే కలుపుకోవాలి. ఇదిగోండి, ముక్క మంచిగా మెత్తగా ఉడికిపోయింది. దీంట్లో ఇప్పుడు మన ఈ డ్రై ఫ్రూట్స్ది పేస్ట్ ఉంది కదా, ఇది వేసేసేయాలి. వేసేసిన తర్వాత నెక్స్ట్ సాల్ట్, మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్. నెక్స్ట్ కుంకుమ పువ్వు మన దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి ఇది కొంచెం వేస్తున్నాను కలర్ కోసము. నెక్స్ట్ దీంట్లో గీ ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా గీ వేస్తున్నాను. ఇదంతా మంచిగా కరిగి గీ అంతా పైకి రావాలి, అప్పటి వరకు మరిగించుకోవాలి. అయితే మనకి ఇది ఎంత పల్చగా ఉండాలంటే మన బాదం మిల్క్ ఉంటుంది కదా, అంత పల్చగా ఉండాలి. ఒకవేళ గట్టిగా అయిందనుకో